ఊరి పొలిమేర. సమయం మధ్యాహ్నం 1 గంట. ఎండ తీవ్రతకు గాలి కూడా వేడిగా ఉంది. రామయ్య భుజంపై ఒక పెద్ద బస్తాను మోస్తూ వస్తున్నాడు. చెమటలు కళ్ళు మూసేస్తున్నా ఆపకుండా నడుస్తున్నాడు. ఓయ్ రామయ్య, ఆగు ఆగు. ఈ మాడు పగిలే ఎండలో ఆ బరువేంటి? నీకేమైనా పిచ్చా? ఎవరో వేసిన చెత్త బస్తాను మోస్తున్నావేంటి? చెత్త కాదు సూరయ్య గారు, మన వీధి చివరుండే రంగయ్య తాతకి వంట్లో బాగోలేదు. సంతకెళ్ళి ఈ బస్తా మోయలేక అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేక నేనే మోసుకొస్తున్నాను. ఆయన ఇల్లు చేర్చి నేను ఇంటికెళ్తాను. వాడెవడో ముక్కుముఖం తెలియనివాడు. వాడు నీకేమవుతాడు? నీకంటూ ఎవరూ లేరని ఈ ఊరి మీద నీకింత ప్రేమ. వాడు నీకొక్క పైసైనా ఇస్తాడా? పైసల కోసం కాదండి, అమ్మ నాన్న లేని నాకు ఈ ఊరే లోకం. ఈ జనం పెట్టిన అన్నం తిని పెరిగాను. వీళ్ళకి సాయం చేయడం నా బాధ్యత అనుకుంటాను. నీ బాధ్యత పాడుగాను. ఆ బస్తా అక్కడ పడేసేసి మా ఇంటికి రా. పెరట్లో బావి దగ్గర పిచ్చి మొక్కలు పెరిగాయి, అవి పీకేయాలి. రేపు మా చుట్టాలు వస్తున్నారు, ఇల్లు శుభ్రంగా ఉండాలి. సూరయ్య గారు, గొంతు ఎండిపోయింది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అది పూర్తి చేసి వస్తాను. మంచినీళ్ళ? ఇప్పుడు లోపలికి వెళ్ళి తేవాలంటే నాకు ఎండ తగులుతుంది. నువ్వు వెళ్లే దారిలో చెరువు దగ్గర తాగి మళ్ళీ త్వరగా రా అని అంటాడు. రామయ్య ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా బస్తా ఎత్తుకుని ముందుకు వెళ్తాడు. అతని కళ్ళలో అలసటున్నా ఎవరికీ ఎదురు చెప్పని అమాయకత్వం కనిపిస్తుంది. అలా పనులన్నీ చూసుకొని తన ఇంటికి వెళ్తాడు. కానీ తనకంటూ ఎవరు లేరింట్లో. నాకంటూ ఎవరున్నారు? ఆ దేవుడి చిన్న వయసులోనే అమ్మ నాన్నని దూరం చేశాడు. అప్పటి నుండి ఈ ఊరు వాళ్ళు పూటకి ఒకరు ఏదో ఒకటి పెడుతుంటే వాళ్ళకి పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నా. అయినా నా భ్రమగాని ఊరంతా నా వాళ్ళుండగా నేనెందుకు బాధపడుతున్నా అని తనలో తాను అనుకుంటాడు. అలా రోజు గడుస్తున్నాయి. ఊరు వాళ్ళంతా కలిసి రామయ్యకు ఒక పేద ఇంటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. ఒక రోజున రామయ్య తన భార్య లక్ష్మితో, లక్ష్మి, ఈ ఊరు జనమంతా మనవాళ్లే. వీళ్లే లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. నువ్వు కూడా ఇవాళ్టి నుండి అందరినీ మనవాళ్ళు అనుకొని సర్దుకొని పోవాలి. అంతేకాని గొడవలు పడద్దు. మన ఊరు జనాలు చాలా మంచోళ్ళు. మంచితనం మనుషులకి ఉంటుంది, స్వార్థపరులకి కాదు. నేను గమనిస్తున్నాను, మీరు పని చేస్తుంటే వాళ్ళు హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మీకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. మిమ్మల్ని ఒక మనిషిగా కాకుండా ఒక యంత్రంలా చూస్తున్నారు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు అలా అనిపిస్తుంది. కొన్నాళ్ళుంటే వీళ్ళ ఆప్యాయత నీకు అర్థమవుతుంది. ఆప్యాయత అంటే అవసరానికి వాడుకోవడం కాదు. రేపు మీకేమైనా అయితే వీళ్ళొస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా వస్తారు. వీళ్ళంతా నా సొంత అన్నదమ్ములు. నాకెవరూ లేని రోజుల్లో ఆశ్రయం ఇచ్చారు అని లక్ష్మితో వాదిస్తాడు. ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకుండా బావి దగ్గరికి నీళ్ల కోసం వెళ్తుంది. అక్కడ గ్రామస్తులు గొడవ పడుతున్నారు. అక్క, నాకొక్క బిందె నీళ్ళివ్వరా? మా ఇంట్లో చుక్క నీరు లేదు. మీ అందరి బిందెలు నిండాయి కదా. ఓయ్ లక్ష్మి, వెనక్కి వెళ్ళు. ముందర మా బిందెలు నిండాలి. నీ మొగుడు ఊరి పనివాడు, వాడు చివర్లో రావాలి. మీకంత తొందరుంటే మీ మొగుడినడుగు, వాడు ఎలాగూ ఊరందరు బావులు తవ్వుతాడుగా. అదేం మాటక్క, బావి అందరిది కదా. మా ఆయన నిన్నే కదా మీ ఇంటి కప్పు బాగు చేసింది. అప్పుడు లేని తక్కువతనం ఇప్పుడెందుకు? సాయం కావాలంటే రామయ్య కావాలి, నీళ్లు కావాలంటే మాత్రం రామయ్య పనివాడా? చూడు లక్ష్మి, నీ మొగుడు మా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాడు. వాడు చేసేది సాయం కాదు, వాడు మాకు రుణపడున్నాడు. ఇక్కడ మాకే సరిపోవడం లేదు. నువ్వు పక్కకు తప్పుకో. మళ్ళీ మాట పెంచితే మీ ఇంటికి నీళ్లు కూడా రానివ్వం. రుణపడి ఉండటమా? తల్లిదండ్రులు లేని పిల్లవాడిని పనివాడిలా వాడుకుంటూ ఇప్పుడు ఆయన రుణపడి ఉన్నాడు అంటారా? ఇంతకంటే స్వార్థం ఏమైనా ఉంటుందా? ఈ ఊరి అసలు రంగు ఈ రోజే నాకు తెలిసింది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి అవుతుంది. రామయ్య అలసిపోయి వస్తాడు. లక్ష్మి కన్నీళ్లతో కూర్చుని ఉంటుంది. ఏమైంది లక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? మీరు ఎవరినైతే సొంత వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని కూలి పనివాడు అని ముద్ర వేశారు. బావి దగ్గర నన్ను అందరూ కలిసి అవమానించారు. మీ ఆత్మగౌరవం కంటే ఆ ఊరు పనులే మీకు ముఖ్యమా? లక్ష్మి, ఎండలు కదా, అందరు విసుగులో ఉంటారు.
నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. రేపు పొద్దున వాళ్ళే వచ్చి మళ్ళీ పలకరిస్తారు. పలకరిస్తారు ఎందుకంటే వాళ్ళకి పని కావాలి కాబట్టి. సరే, మీకు నా మాట మీద నమ్మకం లేదు కదా? రేపు మీరు పనికి వెళ్ళకండి. మీకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపి పడిపోయారని నేను ఊరంతా చెప్తాను. చూద్దాం ఎంతమంది మీ ప్రాణం కోసం వస్తారో. ఒకవేళ వాళ్ళు వస్తే నేను ఈ జన్మంతా మీకు బానిసలా ఉంటాను. రాని పక్షంలో మీరు ఊరు పనులు మానేయాలి. వద్దు లక్ష్మి, ఇలాంటి నాటకాలు ఎందుకు? వాళ్ళు వస్తారని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి నేనంటే అంతా ప్రేమ. మరి అయితే నా మీద ఒట్టు, ఒక్కరోజు నా కోసం ఇలా చేయండి. మీ కళ్ళు తెరవాలి అని అంటుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి రచ్చబండ దగ్గరకు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయ్యో సూరయ్య గారు, కోటయ్య గారు, నా మొగుడు లేవలేకపోతున్నాడండి. ఎండలో పని చేసి చేసి ఒళ్ళంతా కాలిపోతోంది. గొంతులో నుండి మాట రావటం లేదు. చచ్చిపోతాడేమో అని భయంగా ఉంది. ఎవరైనా సాయం చేయండి. ఏంటి, రామయ్య పడిపోయాడా? మరి నా ఇంటికి తలుపులు ఎవరు పెడతారు? ఈరోజే వస్తానని మాటిచ్చారు కదా. ఇప్పుడు కొత్తవాడు దొరకడు కదా. అవును, నా పొలంలో గడ్డి కోయడానికి ఎవరూ లేరు. వాడిలా పడిపోతే ఎలా? ఈ ఎండలో వాడిని ఎవరు చూస్తారు? ఇప్పుడు నా పనంతా ఆగిపోతుంది కదా. సహాయం చేయమని అడుగుతుంటే మీ పనుల గురించి మాట్లాడుతున్నారేంటి? ఒక్కరైనా వచ్చి ఆయనను చూడరా? కనీసం డాక్టర్ని పిలవరా? మేమెందుకు వస్తాను లక్ష్మి? మాకు కూడా ఎండ దెబ్బ తగులుతుంది. మాకు చాలా పనులున్నాయి. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. బాగున్నాక మా పనికి పంపించు. వాడికి జ్వరం రావడం వల్ల మాకు ఎంత నష్టమో తెలుసా? రామయ్య మంచం మీద పడుకుని బయట కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్న గ్రామస్తుల మాటలు వింటున్నాడు. ఒరేయ్, రామయ్య గాడు చచ్చిపోతే మనకు కష్టమేరా. తక్కువ కూలికి అన్ని పనులు చేసేవాడు దొరకడు. అందరితో తిట్లు తిన్నా నవ్వుతూ పడేవాడు. వాడు లేకపోతే మనకిబ్బందే. అవునురా, కానీ ఇప్పుడు వాడి ఇంటికి వెళ్తే ఆ లక్ష్మి మనల్ని మందులకి డబ్బులు అడుగుతుంది. మనకెందుకా గొడవ? పద, అటువైపు వెళ్లకుండా దారి మార్చుకుందాం. వాడు బతికితే రేపు పనికి వస్తాడులే. పోతే పోయాడు, ఇంకొకరిని వెతుకుదాం. భగవంతుడా, వీళ్ళ కోసమా నేను ఇన్నాళ్ళు రక్తం చెమటగా మార్చింది? లక్ష్మి చెప్పింది నిజమే. నేను వీళ్ళకి ఒక మనిషిని కాదు, ఒక యంత్రాన్ని. నా తమ్ముళ్ళు, నా అన్నలు అనుకున్న వాళ్ళు నా కష్టాన్ని పంచుకోవడానికి రాలేదు. నా ఆస్తిని వాడుకోవడానికే ఉన్నారు అని బాధపడుతుంటాడు. అలా సాయంత్రం ఒకరిద్దరు గ్రామస్తులు మొక్కుబడిగా ఇంటి దగ్గరకు వస్తారు, కానీ లోపలికి రారు. లక్ష్మి, రామయ్య ఎలా ఉన్నాడు? రేపు పొద్దున్న మా ఇంటికి రాగలడా? పని చాలా వాయిదా పడి ఉంది. వాడుంటేనే ఆ పని అవుతుంది. ఆయన ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. మీరింకా పని గురించి అడుగుతున్నారా? మందులకి సహాయం చేస్తారా అని అడుగుతాననే కదా లోపలికి రానిది. ఒక్కడంటే ఒక్కడు కూడా రామయ్య ఎలా ఉన్నావు అని అడగలేదు. అదేం లేదు లక్ష్మి, మా దగ్గర కూడా డబ్బులు లేవు కదా. సరే, వాడు లేచాక చెప్పు. ఆస్పత్రికి తీసుకెళ్లడం ఎందుకు? కాసేపు ఉంటే జ్వరం తగ్గిపోతుందిలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళు వెళ్ళగానే రామయ్య మంచం మీద నుండి లేచి నిలబడతాడు. అతని ముఖంలో అమాయకత్వం పోయి ఒక గంభీరత్వం వస్తుంది. రాత్రి రామయ్య లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. రామయ్య కళ్ళలో కొత్త కాంతి కనిపిస్తుంది. లక్ష్మి, నన్ను క్షమించు. నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నేను పెంచుకున్నది బంధం కాదు, బానిసత్వం. నేను వాళ్లకి సాయం చేయలేదు. నన్ను నేను అవమానించుకున్నాను. బాధపడకండి. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా. మనకున్న ఈ కొద్దిపాటి భూమిని మనం సాగు చేసుకుందాం. ఎవరికీ ఊరిగం చేయొద్దు. మన శ్రమ మన కోసం ఉండాలి. అవును, నేనెవరికి రుణపడలేను. రేపు పొద్దునే నేను బయటకెళ్తాను, కానీ వాళ్ళ పని చేయటం కాదు. రామయ్య అంటే ఎవరో చూపించడానికి. ఈ ఊరు జనం నన్ను గౌరవించేలా చేస్తాను. నేను మీ వెంటే ఉంటాను. మనల్ని వాడుకునే లోకం కంటే మనల్ని గౌరవించే కుటుంబమే ముఖ్యం. పదండి, రేపటి నుండి మన కొత్త జీవితం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం రామయ్య ధైర్యంగా రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. ఏరా రామయ్య, జ్వరం తగ్గిందా? పద పద, నా పని చాలా బాకీ ఉంది. నువ్వు లేక పనంతా ఆగిపోయింది.
క్షమించండి సూర్య గారు, ఇకపై మీ పనులు నేను చేయను. నా సొంత పొలం చూసుకుంటాను, నా భార్యను గౌరవంగా చూసుకుంటాను. మీకు కావాలంటే వేరే వాళ్ళని వెతుక్కోండి. ఏంట్రా, నిన్న ప్రాణం పోతుందంటే జాలిపడ్డాం కదా, ఇప్పుడు ఇంత పొగరా? మా ఊర్లో ఉంటూ మా పనులు చేయనంటావా? జాలి పడింది నా మీద కాదు కోటయ్య గారు, మీ పనులు ఆగిపోతాయని. నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక్కరైనా నా దగ్గరికి వచ్చారా? మందులకు సహాయం చేశారా? ఇన్నాళ్ళు నేను చేసిన సాయం మీ కళ్ళకు బానిసత్వంగా కనిపించిందా? ఇకపై రామయ్య పనివాడు కాడు, ఒక రైతు. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటాను అని అంత. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. రామయ్య తలెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలా రామయ్య తన సొంత పొలంలో కష్టపడుతున్నాడు. లక్ష్మి అన్నం పట్టుకుని వస్తుంది. ఎండ ఉన్నా వాళ్ళ మనసులు ప్రశాంతంగా ఉన్నాయి. ఏమండి, ఈరోజు మన సొంత పొలంలో పని చేస్తుంటే ఎంత తృప్తిగా ఉందో కదా. ఎవరో తిడతారన్న భయం లేదు. నిజమే లక్ష్మి, 10 మందికి సాయం చేయడం తప్పు కాదు, కానీ నిన్ను వాడుకునే వాళ్ళకి బానిస కావడం తప్పు. ఈరోజు నాకు ఒక మనిషిగా గుర్తింపు వచ్చింది. నా భార్య మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకి మనమే తోడు. చూడండి, ఊరి జనం ఇప్పుడు మన వైపు చూడడానికి కూడా భయపడుతున్నారు. అది భయం కాదు, మనం ఎదిగిన తీరు. వాళ్ళకి భయం లేదు లక్ష్మి, తప్పు చేశామన్న సిగ్గు. ఇప్పటికైనా నేను ఒక వ్యక్తిగా వాళ్ళకి కనిపిస్తున్నాను అని రామయ్య, లక్ష్మి నవ్వుకుంటూ భోజనం చేస్తారు. సొంత వాళ్ళని కాదని ఊరి కోసం బతికితే అవసరం తీరాక నిన్నెవరూ గుర్తుంచుకోరు. ఆత్మగౌరవంతో బతకడమే అసలైన జీవితం.